దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 8th మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 107వ అధ్యాయము 13వ వచనము. సామ్ నంబర్ 107 and verse 13. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను ఆపదలో నుంచి విడిపించే దేవుడు. ఈరోజు నువ్వు ఆపదలో ఉన్నావా? ఆరోగ్య విషయము, కుటుంబ విషయము, డబ్బు విషయము, సంతోషం విషయము ఆపదలో ఉన్నావా? మీ పిల్లల జీవితం ఏమవుతుందని భయంలో ఉన్నావా? దేవుడు నిన్ను ఆపదలో నుంచి విడిపించే దేవుడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర పెట్టిరి. మొర, కష్టంలో ఉన్న, అపాయంలో ఉన్న నీవు చేయవలసింది దేవునికి మొర పెట్టాలి. ప్రభా, నాకు సహాయం చేయి, దేవా నన్ను కనికరించు ప్రభా, నా స్థితిని బట్టి నన్ను నీ కృప నాకు చూపించు ప్రభా అని మొరపెట్టాలి. మొర అనేది హృదయంలో నుంచి వస్తుంది, పెదవుల నుంచి వచ్చే కాదండి, హృదయంలో నుంచి వచ్చేది మొర. కీర్తనకాడు అంటాడు, నేను బూదిగంతముల నుంచి నేను నీకు మొరపెట్టుచున్నానంటాడు. మొర అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Then they cried unto the Lord in their trouble, and he saved them out of their distresses. You call the Lord in your trouble, and he will save you from all your distresses. Whatever may be the distress. నువ్వు ఎటువంటి అపాయంలో ఉన్నా, భక్తుడు అంటాడు, జిగటగల ఊబిలో నుంచి నన్ను పైకి లేనిచ్చాడు, దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేపించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు ఆపదలు ఉన్నావా? దేవునికి మొరపెట్టు, మొరపెట్టు. గుడ్డిభర్తమై దేవునికి మొరపెట్టాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని మొరపెట్టాడు. సృష్టికర్త ఆగిపోయి ఆయనను స్వస్థపరిచాడు. కనుక నీవు మొరపెట్టనందున నీ అపాయంలో నుంచి నువ్వు తప్పింపబట్టం లేదు. హిందీ में पढ़ेंगे भजन संहिता 107 और उसमें 13 वचन पढ़ रहे हैं. तब उन्होंने संकट में यहोवा की दुहाई दी और उसने संकेती से उनका उद्धार किया. संकेती से उद्धार किया. आपको क्या करना चाहिए? परमेश्वर को पुकारना चाहिए. अब कुछ भी संकट में, उस संकट से आपको बचा देंगे. कुछ भी संकट का नाम लो, आपको सिर्फ पुकारना है परमेश्वर को. हे परमेश्वर, मेरी सुधि ले, मुझे सहायता कर. నువ్వు కేవలం చేయాల్సింది మొరపెట్టాలి. కనుక నువ్వు అపాయంలో నుంచి ఇంకా నువ్వు తప్పించబడలేదంటే నువ్వు మొర పెట్టలేదని అర్థము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు ఆపదలో నుంచి మనలను ఆయన విడిపించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలు ఆరాధనలు ఉన్నవారు నాయన ఎటువంటి ఆపదలో ఉన్నారో వాటి ఆపదలన్నిటి నుంచి కూడా నీ బిడ్డలు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన మొరపెడుతున్నాము నాయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు మొరపెడుతున్నాను. మీరే స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నేను మొరపెడుతున్నాను ప్రభా. మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారికి బిజినెస్ సమస్య నుంచి, కష్టం నుంచి, నష్టం నుంచి విడిపించి నీవే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూసిన వారు అందరినీ కూడా మీరు దీవించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించండి అయ్యా. పరిచర్లో ఉన్న ప్రతి ఆపదలో నుంచి నీ బిడలను నువ్వు విడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే సాయం చేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.